హలో! వెల్కమ్ టు జీఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఖాళీ లెనిక్స్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ ఖాళీ లెనిక్స్ ఫీచర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెనట్రేషన్ టెస్టింగ్. మన మాడ్యూల్ వచ్చేసి మాడ్యూల్ 2 వీడియో 1. మనం ఈ యొక్క సిరీస్లో మాడ్యూల్ 2లో బేసికల్గా ఖాళీ లెనిక్స్ మీద మంచి కమాండ్ వచ్చేటట్టు మనం ఈ యొక్క వీడియో సిరీస్ చేస్తాము. లెట్స్ సీ. ఇక్కడ నుండి మొత్తం అంతా ప్రాక్టికల్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం మోర్ థియరీ చూసాము, బట్ ఇప్పటి నుండి లెస్ థియరీ, మోర్ ప్రాక్టికల్. ఓకే. Kali Linux అనేది Debian based operating system, very solid, lot of history in terms of backtrack to now is a Kali offensive security, people organization is maintain చేస్తుంది బేసికల్ గా. ఇందులో 600 ప్లస్ అఫెన్సివ్ సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెన్ టెస్టింగ్ టూల్స్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ టూల్స్ అండ్ డేటా ఎక్స్ఫిల్టరేషన్ టూల్స్ అండ్ lot of other tools. And also it's an industry recognized operating system. మీకు తెలిసినట్టయితే మిస్టర్ రోబోట్ అనేది ఒక వన్ ఆఫ్ ద పాపులర్ టీవీ షో, అందులో కూడా ఈ కాలీ లినక్స్ ఒక యూజ్ చేస్తారు. ఇట్స్ వెరీ పాపులర్ వన్. ఎందుకు బేసికల్గా 600 టూల్స్ అండ్ ఇయర్లీ 4 times మేజర్ రిలీజ్ చేస్తారు. 24/7 సపోర్ట్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. లెట్స్ డైరెక్ట్లీ జంపింగ్ టు Kali Linux now. సో ఎప్పుడైతే మీరు బేసికల్గా ఎలా ఉంటుందంటే, మీరు ఇంతకుముందు ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు జస్ట్ స్టార్ట్ అండ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసుడుతోనే మీకు ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది లైక్ దిస్. సో మీకు తెలిసినట్టు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఖాళీ లైనక్స్ యొక్క పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇస్ ఖాళీ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఖాళీ. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే యూ కెన్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఒక్కసారి మీరు ఖాళీ లైనక్స్కి లాగిన్ అయినప్పుడు దెర్ ఇస్ వేరియస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఆన్ ఇట్. మీరు ఒక పెన్ టెస్టింగ్లో ఎక్స్పర్ట్ కావాలంటే ఖాళీ లైనక్స్ మీద కంప్లీట్ గ్రిప్ కావాలి. ఒక టూల్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు, ఎలా ఖాళీని ఎలా అప్గ్రేడేషన్ చేస్తారు, చాలా చాలా టూల్స్ ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం టూల్స్ కవర్ చేసాం. 600 టూల్స్ అంటే మన చాలా లెంతీ కోర్స్ అవుతుంది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్. బట్ నేను సపరేట్ వీడియో సిరీస్ చేయడానికి ప్రయత్నిస్తాను, ప్రతి ఒక్క టూల్ని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డ్రాగన్ సింబల్ అనేది బేసికల్గా అప్లికేషన్. మీరు చూస్తే ఇక్కడ ఫేవరెట్స్ ఉంది. ఫేవరెట్లో టర్మినల్ మోస్ట్ యూజ్డ్ ఫేవరెట్. బేసికల్గా మీరు ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారో అవి మీ ఫేవరెట్లో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ బ్రౌజర్లో ఫేవరెట్స్ పెట్టుకుంటాం కదా, ఏవైతే ఫ్రీక్వెంట్లీ వెబ్సైట్, అది మీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ డైరెక్ట్లీ జంపింగ్ టు రికాగ్నైజెస్. నేనైతే ఇంతకుముందు పెన్ టెస్టింగ్ మెథడాలజీ చెప్పినప్పుడు ఇవి ఐటమ్స్ చెప్పాను ఎలా ఉంటున్నాయని. సో పెన్ టెస్టింగ్ మెథడాలజీలో ఫస్ట్ రికాగ్నైజెన్స్ అన్ని చెప్పాను, స్కానింగ్, ఎక్స్ప్లాయిటేషన్, పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దెన్ రిపోర్టింగ్ కదా. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అన్ని కేటగరైజేషన్ చేసి పెట్టారు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్, కెన్ యూ గివ్ మీ ద అట్లీస్ట్ 2 to 3 టూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్నప్పుడు మీరు ఇందులో కొన్ని టూల్స్ చూసి చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, రికాగ్నైజెన్స్ బేసికల్గా చాలా హోస్ట్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్, వల్నరబిలిటీ స్కానింగ్, వెబ్ స్కానింగ్, చాలా రకాల ఆల్రెడీ ఆఫర్స్ ఇచ్చాయి. యూ కెన్ సీ ద జెన్ మ్యాప్. సో నేనేం చెప్తానంటే, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూల్ వీ కెన్ సీ. వన్ ఇస్ GUI, వన్ ఇస్ CLI. మీరు చేసేటోనే ఇక్కడ అథెంటికేషన్ అడిగింది. ఏదైతే మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఉంది కదా, ఖాళీ పాస్వర్డ్ ఇస్ ఖాళీ కదా. సో ఇది ఖాళీ. ఒకసారి మీరు ఎంటర్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఇది Nmap. ఇక్కడ యూ కెన్ గివ్ ఇట్ యువర్ టార్గెట్స్, IP అడ్రస్ ఇచ్చుకోవచ్చు, హోస్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు, వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కంటిన్యూస్గా ఒక 10 IPC అన్న ఇవ్వచ్చు, లేదా ఫుల్ సబ్నెట్ ఇవ్వచ్చు. సో అప్ టు యువర్ విష్ అన్నట్టు. సో ఇది కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీ. ఎందుకు ఇనిషియల్గా తీసుకున్నానంటే, అందరికీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ CLI మోడ్లో ఉండదు కాబట్టి నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆల్రెడీ మీకు స్కాన్ ప్రొఫైల్స్ ఇక్కడ చూసినట్టయితే UDP స్కాన్, ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇది ఫుల్ పోర్ట్ స్కాన్. ఆప్షన్స్ మీకు తెలియపోయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా కాన్ఫిగరేషన్ చేశాయి. -SPIN అంటే బేసికల్ పింగ్ స్కాన్ చేస్తుందని అర్థం. క్విక్ స్కాన్.
సో ఈ ఆప్షన్స్ గురించి మనం సపరేట్గా డిస్కషన్ చేస్తాం. జస్ట్ యూ కెన్ కాంప్రహెన్సివ్ అండ్ స్లో స్కాన్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ నెట్వర్క్ బ్యాండ్ విత్ ప్రొడక్షన్ అవర్స్లో హ్యూజ్ ఆల్రెడీ నెట్వర్క్ బ్యాండ్ విత్ ఉన్నప్పుడు ఇలాంటి స్లో డౌన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం బట్ గోయింగ్ ఫర్దర్ మనం ఈ టూల్ని మనం డీటెయిల్గా కవర్ చేస్తాము. జస్ట్ యు ఆర్ ఇన్ టు జస్ట్ ఎంటర్. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్. అలాగనే మీకు చూసినట్టయితే రిసోర్స్ దెన్ బేసికలీ ఒక పేలోడ్ జనరేషన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ సినారియో. ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లో ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీ ఉంది. అప్లికేషన్ ASP.NET అప్లికేషన్తో ASPలో డెవలప్ చేశారు, ASP.NETతో. మీరు మీరు ఒక రివర్షల్ జనరేషన్ చేయాలంటే యూజింగ్ ద MSF వీనం, అంటే మీ సొంత పేలోడ్ని యూజ్ చేసి అక్కడ ఆ కోడ్ని అప్లోడ్ చేసి కాంప్రమైజ్ చేయడాన్ని మనం ఫర్దర్గా చూస్తాము. బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఇంట్రడక్షన్స్. ఇనిషియల్ యాక్సెస్ లాగా కమాండ్ ఇంజెక్షన్ టూల్ అండ్ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్. సమ్వన్ ఇన్ ద మన కామెంట్ సెక్షన్లో అడిగారు మెటాస్ప్లాయిట్ 1, మెటాస్ప్లాయిట్ 2, మెటాస్ప్లాయిట్ 3 అనేది కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఖాళీ లైనక్స్లో ఆల్రెడీ మెటాస్ప్లాయిట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు? సో ఇక్కడ రెండు మీరు అర్థం చేసుకోండి. ఇది మెటాస్ప్లాయిట్ ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ మెటాస్ప్లాయిట్ వర్నబుల్ మెషిన్. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య డైలాగ్ ఉంటుంది కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని అందులో ఉన్న వర్నబుల్ సర్వీస్ని మనం కాంప్రమైజ్ చేస్తాము. మీరు ఒకవేళ చూసారంటే జస్ట్ సింపుల్ రైట్ క్లిక్ చేయండి, యూ కెన్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఖాళీ చూస్తున్న బై డిఫాల్ట్గా అది కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2547 ఎక్స్ప్లాయిట్స్, 309 ఆక్సిలరీస్ అండ్ 683 పేలోడ్స్, post 432 post exploitation and encoders and nopes. ఇవన్నీ మనం సపరేట్గా డిస్కషన్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఏంటిది ఈ టూల్ అంటే ఏంటిది జస్ట్ ఒకటి చెప్పదందుకు మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్స్ప్లాయిటేషన్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఎక్స్ప్లాయిటేషన్ ఎగ్జిక్యూషన్ యూజింగ్ ద మెటాస్ప్లాయిట్, పవర్ స్ప్లాయిట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. అండ్ పర్సిస్టెంట్ యాక్సెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని టూల్స్ అందరూ వాడరు, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాక్టివ్ డైరెక్టరీ పెన్ టెస్టింగ్ ఉన్నప్పుడు పవర్ ఎక్స్ప్లాయిట్, మెటాస్ప్లాయిట్ వాడతాము. మెటాస్ప్లాయిట్ అనే వెరీ కామన్ టూల్, అన్నిటికి మనం వాడతాము. సో ప్రివిలేజ్ ఎస్కలేషన్ మనకు విండోస్లో ఒకటి, లైనక్స్లో ఒకటి, యాక్టివ్ డైరెక్టరీలో ఒక రకంగా ఉంటాయి. సో వీ కెన్ సీ మెటాస్ప్లాయిట్ మనం వాడుకోవచ్చు. ఇది యూనిక్స్ ప్రివిలేజ్ చెక్కర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. మీరు ఎప్పుడైతే ఓఎస్సిపి చేస్తారో ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ డిఫెన్స్ దెన్ క్రెడెన్షియల్స్, అందరూ అంటారు పాస్వర్డ్ క్రాకింగ్ చేయాలి, బూట్ ఫోర్సింగ్ చేయాలి, అవన్నీ చెప్తారు కదా. సో హియర్ ఇస్ ద ఆల్ ది టూల్స్ హియర్. You can see brute forcing, hash identification, OS credential dumping, and password cracking. Hashcat basically. Hashcat, OPH cracker, one of the best tool. Hashcat, Hydra, you can see the Hydra -L username, capital P and password అనే టెక్స్ట్ ఫైల్ పెట్టారు. దీని మీద FTP మీద బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తుండేవాడు. సో ఇట్లా మీరు కమాండ్ లైన్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్పర్ట్ ఆన్ పెన్ టెస్టింగ్, యూ షుడ్ హ్యావ్ అ క్లియర్ అండర్స్టాండింగ్ and controlling. So then lateral movement, then discovery. After a post exploitation, you need to discover the active directory, SNMP, SNTP, ఇవన్నీ చేయడానికి. Then lateral movements, parse the hash attacks in active directory, collection, command and controlling, data exfiltration, and we do have a forensic tools as well. Forensic tools ఎప్పుడు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషన్ కాంప్రమైజ్ అయింది, ఆ ల్యాప్టాప్లో సస్పీషియస్ యాక్టివిటీస్ చేశారు, ట్రాన్సాక్షన్ సంథింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా ఓకే అవన్నీ డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేసి నా ల్యాప్టాప్లో ఏం లేదన్నప్పుడు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇస్తే నువ్వేం డిలీట్ చేస్తావు, ఎప్పుడు డిలీట్ చేసినా మొత్తం డేటా బ్యాకప్ వస్తుంది. బేసికల్గా ఖాళీ లైనక్స్ యొక్క జస్ట్ ఇంట్రడక్షన్. దెన్ వన్స్ యూ లాగ్డ్ ఇన్, ఇక్కడ హోమ్ డైరెక్టరీ ఉంది. బేసికల్గా మీరు హోమ్ డైరెక్టరీ అంటే బేసికల్గా మీరు ఉండే డైరెక్టరీ. డెస్క్టాప్, డాక్యుమెంట్స్, ఏదైనా డౌన్లోడ్ చేస్తే ఇంట్లో పడుతుంది.
డాక్యుమెంట్స్లో డాక్యుమెంట్స్ ఫోల్డర్స్ ఉంటాయి. డెస్క్టాప్లో అంటే మీకు ఉన్నదంతా డెస్క్టాప్ టెంప్లెట్స్ అండ్ వీడియోస్ సేమ్ లైక్ యువర్ విండోస్ ప్రొఫైల్. అండ్ ఫైల్ సిస్టమ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఫైల్ సిస్టంలో మనకు బిన్ బ్యాష్ అవన్నీ ఉంటాయి కదా. సో బిన్ రూట్ దేవ్ అని ఎక్కడ ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎక్కడ పడుతుంది, దాని సైజ్ ఎంత అవన్నీ తెలుసుకోదు. అందుకు నేను ఫైల్ సిస్టమ్ దాన్ని సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ట్రాష్ లైక్ ఇన్ విండోస్ రీసైకిల్ బిన్ ఇది. సో ఇక్కడ కూడా మీకు కపుల్ ఆఫ్ ద ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వెళ్ళి కూడా డెస్క్టాప్లోకి ఏదైనా ఫైల్స్ ఉన్నా, మ్యూజిక్లో ఏమైనా ఫైల్స్ ఉన్నా, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఓపెన్ ఆన్. ఇక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు. క్రియేట్ అవపడుతుందా ఇక్కడ డైరెక్ట్. సో ఇక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ ఇక్కడ లేదు, నాకు ఏదైనా ఫైల్లో రాసుకోవాలన్నప్పుడు జస్ట్ ఇట్స్ లైక్ యువర్ నోట్ ప్యాడ్ రాజీ సంథింగ్, యూ కెన్ సేవ్ ఇట్. సో నీకు ఇది చేసి ఆల్రెడీ వెబ్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ అనేది బై డిఫాల్ట్ బ్రౌజర్ మనకు. సో దాని తర్వాత వచ్చేసి టర్మినల్స్. సో టర్మినల్కి వచ్చే వరకు మనకు ఇక్కడ బేసికల్గా ఏదైతే మీరు కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేయాలో ఇక్కడ చేయొచ్చు. మీకు మల్టిపుల్ టర్మినల్స్ కావాలంటే జస్ట్ రైట్ క్లిక్ అని నేను స్ప్లిట్ ద వ్యూ టాప్ రైట్ అంటే మీకు ఇక్కడ వస్తుంది, కింద వస్తుంది. బాటమ్ రావాలంటే వ్యూ ద రైట్ సైడ్ అంటే కింద వస్తుంది పక్కన. ఇక్కడ కూడా కావాలంటే ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ థింగ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఏమైనా రాసుకోవడం, ఇక్కడ వచ్చేసి ఎన్సి ఐఫన్ ఇలాంటి కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసి చూడడం, ఇది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇక్కడ మీకు 4 డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి. 1 2 3 4. ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్లో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంకో దాంట్లో ఎక్స్ప్లాయిటేషన్, ఇంకో దాంట్లో ఇంకా వేరే ఏదైనా మీరు డాక్యుమెంటేషన్ లాంటివి పెట్టేసుకోవచ్చు. ఈజీ ఫర్ యూజింగ్. సో ఇది ఖాళీ లినక్స్. దాని తర్వాత మీకు ఇది వచ్చాయి కదా. ఇక్కడ బేసికల్గా ఏంటంటే మీ యొక్క సిపియూ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ ఓకే, టాస్క్ మేనేజర్ చూపెడుతుంది లైక్ విండోస్. దెన్ ఇది నెట్వర్క్ కార్డ్. మీరు డిస్కనెక్ట్ చేయాలంటే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, VPN చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఎస్సిపి చేసినట్టయితే వాళ్ళు VPN కనెక్షన్ ఇస్తారు, మీరు VPN కనెక్షన్కి కనెక్ట్ కావాలి. సౌండ్, దెన్ యువర్ ఛార్జింగ్ ఎలా అవుతుంది, ఆనా ఛార్జింగ్ చూసుకోవడం. ఇక్కడ ఇది నొక్కితే మిషన్ లాక్ అయిపోతుంది, లాక్ ద మిషన్. అట్లా మళ్ళీ మీరు పాస్వర్డ్ ఇచ్చేసి జస్ట్ లాగిన్ చేసుకోవాలి. ఇది బేసికల్గా లాగౌట్ వచ్చినప్పుడు మనకు వేరియస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. లాగౌట్, రిస్టార్ట్, షట్ డౌన్, సస్పెండ్ అండ్ స్విచ్ ద యూజర్. సో ఇది మన ఖాళీ లినక్స్ యొక్క డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. ఇది మన నెక్స్ట్ వీడియోలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.